హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, రోజు ఎలా గడవబోతుంది ఆ, తెలుసుకుందాం, చూద్దాము. చాలామంది ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. ఈ గైడెన్స్ వల్ల చాలా యూజ్ అవుతుంది మాకు. మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము, కొన్ని సమస్యల నుంచి తప్పించుకోగలుగుతున్నాము. కొంతమంది లేట్గా చూసిన వాళ్ళు ఆల్రెడీ జరిగిపోయినాయే మీరు కరెక్ట్గా చెప్పారు, మేము మార్నింగ్ చూసుంటే బాగుండేది అని చాలా ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు. నేను ఆఫ్టర్నూన్ రీడింగ్లో ఆ టెస్టిమోనియల్స్ అంటే ఫీడ్బ్యాక్స్ నేను వినిపిస్తాను మీకు, సరేనా? ఇప్పుడు టైం ఉండదు కదా, అందుకని ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ పేర్లు చెప్పుకుంటూ ఉండండి. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? వావ్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఓ రైట్, ఓకే ఓకే అండి. ఈరోజు మీ ఇద్దరి మధ్య ఏమైనా సపరేషను, ఏదైనా ఇద్దరి మధ్య దూరము, ఏదైనా ఇంతకు ముందు నుంచి నడుస్తూ ఉంటే అది ఆ సైకిల్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మీ ఇద్దరి మధ్య కోర్ట్ ఇష్యూస్ ఏదైనా జరుగుతూ ఉన్నా, లేకపోతే మీ లైఫ్లో ఏదైనా కోర్ట్ ఇష్యూస్ లేట్ అవుతూ ఉన్నా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతుంది ఇప్పుడు. నెక్స్ట్, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయినా సరే ఇంతకు ముందు నుంచి కోర్టు కేసెస్ ఏదైనా నడుస్తూ ఉంటే అది ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఈరోజు, దాని గురించి కన్క్లూజన్కి ఏదైనా వచ్చే అవకాశం ఈరోజు కనపడుతుంది. అండ్ అది ప్రొలాంగ్ అవుతూ ఇప్పటిదాకా డిలే అవుతుంది కదా, అది స్టాప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లవర్స్ కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కానీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది, ఈక్వల్ ప్రేమ, ఈక్వల్. ఇక్కడ మీ పర్సనే ఏదైనా తప్పు చేస్తున్న పాస్ట్లో మేబీ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయి ఆ దూరం ఇంకా 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 పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మళ్ళీ ఈరోజు కమ్యూనికేషన్ అవుతుంది. ప్లస్ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని కలుస్తారు అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, నెగిటివ్ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది ఈ రోజుకి. ఓకేనా? ఈరోజు 2 రోజుల్లోనూ కంప్లీట్ అయ్యే దశకి వచ్చిందనమాట. ఓకే, మీ పార్ట్నర్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండుంటే మీ పార్ట్నరు మిమ్మల్ని కలవడానికి, మీతో రీకన్సైల్ చేసుకోవడానికి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. లేదా వాళ్ళ నుంచి మీకు మెసేజో కాలో కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ వాళ్ళకి మీకు కొన్ని ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినా వాళ్ళు లాయల్గా ఉన్నారా లేదా, వాళ్ళని నమ్మొచ్చా లేదా, లేకపోతే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయొచ్చా లేదా, లోపల ఒక తెలియని భయము, ఒక ఇన్సెక్యూరిటీస్ ఉంటాయన్నమాట మీకు. పొసెసివ్నెస్, ఈ పర్సన్ నాకే కావాలి అన్న పొసెసివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పొసెసివ్నెస్, కన్ఫ్యూజను, ఒక మీ లోపలనే ఒక సీక్రెట్స్ కొన్ని దాచుకోవడము. సీక్రెట్స్ మీన్స్ అంటే తనని నమ్మాలా వద్దా, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్స్. ఈ పర్సన్ వచ్చారు ఓకే, మారి వచ్చారు ఓకే, వీళ్ళని నమ్మొచ్చా లేదా అనే ఒక డైనమా ఏర్పడుతుందనమాట. ఎట్టకేలకి ఏదైనా నేను ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మిమ్మల్ని మీరు ఇద్దరు హీల్ అయ్యి ఉంటారనమాట. యాక్షన్ మీ పర్సన్ తీసుకోబోతున్నారు ఈరోజు. మేబీ మీ పర్సన్ నుంచి కాలో మెసేజో రాబోతా ఉంది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అందరికీ. లవ్ లైఫ్లో కానీ లవ్ లైఫ్లో కానీ ఈ మంత్రదండంతో మీకు బ్లెస్ చేస్తున్నా. మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మీరు రీకన్సైల్ అవ్వాలి. ఆ పర్సన్ పాస్ట్ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా పాజిటివ్గా ట్రూ జెన్యూన్గా మిమ్మల్ని లవ్ చేస్తూ జెన్యూన్గా మీతో రిలేషన్ని ఇంకా ఫ్యూచర్లో ప్రొలాంగ్ చేయాలి. మీ ఇద్దరు మీ అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా కలిసిమెలిసి జీవితం గడపాలి అని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నా. రైట్,
ఇది ఈరోజు నాకు ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవర్స్ మధ్య రిలేషను ఎక్కువ కనపడుతుంది. అంటే నో కాంటాక్ట్‌లో ఉండి ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయున్న వాళ్ళ రిలేషన్‌లో ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఎక్కువగా. ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఈరోజు ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాము. వెయిట్ చేయండి కొద్దిగా. ఏంజెల్ గైడెన్స్ ప్లీజ్ ఏంజెల్స్. కానీ మీ లైఫ్‌లో వచ్చే పర్సను నమ్మొచ్చు. జెన్యూన్‌గానే కనపడుతున్నారు. ఇంక మీదట మీతో జెన్యూన్‌గానే ఉంటారు. అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా ఒకరినొకరు క్షమించేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఓకేనా? చూడండి, మీరేమన్నా వాళ్ళు వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను, అలా ఇలా వాళ్ళు మెసేజ్ పెట్టినా నేను రియాక్ట్ అవ్వను, ఇలా ఏమన్నా అనుకుంటుంటే ఆ పనులు మాత్రం చేయమాకండి. నో అని వస్తుంది. ఏంజెల్స్ అదే చెప్తున్నారు. అసలు కమ్యూనికేట్ అవ్వండి, రిసీవ్ చేసుకోండి. అసలు వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఏదైనా ఫస్ట్ అవతల ఏం చెప్తున్నారో వినాలి. అవునా, ఎస్సా, కాదా అనేది మీరు డెసిషన్ తీసుకున్నాకనే, ఆలోచించుకున్నాకనే చెప్పండి. బట్ అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినాలి కదా! వినే అవకాశం మీరు ఇవ్వాలి కదా! ఎస్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కరెక్ట్. ఇంకేం చెప్పాలి నేను? అదే కదా చెప్పింది. ఇద్దరు ప్యాచప్ అవుతారు. ఇద్దరి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. నో నీడ్ టు వర్రీ. ఏం బాధపడద్దు, ఏం భయపడద్దు. ఇక్కడ భయపడుతున్నారు కదా, ఎలా ఉంటారో, పాస్ట్లో ఉన్నట్టుంటారా, నమ్మొచ్చా లేదా, అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. ఫస్ట్ ఏం చెప్తారు వినండి, హ్యాపీగా కొంచెం టైం తీసుకోండి. ఓకే, కన్విన్స్ అవ్వండి, క్షమించేయండి. మీకు జెన్యూనిటీ, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. ఇక్కడే ఉంది, ఈ కార్డులోనే ఉంది. మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోయింది. ఎస్, ఇంకేమి ఎంత యాక్యురేట్గా ఉంటాయి చూడండి. ఇప్పుడు మీ మీ ప్రాబ్లం ఇదే కదా, ఆ పర్సన్ నమ్మొచ్చా నమ్మకూడదా అనే కదా. ఎస్, నమ్మండి, ట్రస్ట్ చేయండి. నో నీడ్ టు వరీ. భయపడాల్సిన పని లేదు. రైట్. ఆల్ ద బెస్ట్ అండి. బాయ్.